ఇది కొరియాండర్ పౌడరు 2 స్పూన్స్. ప్యాన్ కూడా పెట్టేసాం ఆల్రెడీ. మంచిగా రౌండ్గా అవుతాయి మనకైతే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. నేను మీ మిస్టర్ ఐర్లాండర్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటాను. గైస్, ఈరోజు వీకెండ్ కదా. సో వీకెండ్ అయితే ఏంటో మనకి ఇంట్లో కూర్చోబుద్ది కాదు. సో అలా బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. అలా ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, చూద్దాం అసలు. అండ్ ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది గైస్. ముందైతే ఫస్ట్ వెదర్ బాగుంది, వర్షం అయితే పడట్లా. ఫస్ట్ థింగ్ చాలా బాగుంది అసలు. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్, ఇప్పుడే వెళ్తున్నాం కదా. అసలు ఇక్కడ చూడండి, అసలు మౌంటైన్స్ అసలు భలే ఉంది. అసలు చాలా బాగుంది. ఎప్పుడో 2015లోనో 2009లోనో పడిందంట ఫ్రెండ్స్ మంచు. సో నేను ఎప్పుడు మంచు పడుతుందా అని వెయిట్ చేస్తున్నాను, కానీ పడట్లేదు. మేబీ ఫిబ్రవరిలో ఏమైనా పడుతుందేమో చూడాలి. లాస్ట్ ఇయర్ నవంబర్లో పడింది కదా, జస్ట్ ఒక 5 మినిట్స్ పడింది అంతే. తర్వాత ఇంకేం పడలేదు. తర్వాత తాతగారు నడుచుకుంటే వెళ్తున్నారు వాకింగ్ అనుకుంటా. జనవరిలో పడింది. తర్వాత ఇంకేం లేదు, అయిపోయింది. ఒక్కసారన్నా కంప్లీట్ గా ఒక 2 days కంప్లీట్ గా మంచు కురవాలని కోరుకుంటున్నాను. మరి ఈ ఇయర్ కూడా అవుతుందో లేదో తెలియదు మనకి. గైస్, ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాము. సో వీకెండ్ కదా, మంచిగా ఏదైనా మంచిగా కుక్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే దొంగ అయితే వేద్దాం గైస్. ఇది వేసుకుంటే చక్కగా వెచ్చగా భలే ఉంటుంది. మా అత్తయ్య గారికి చాలా ఇష్టం ఇది. ఏ అత్తయ్య గారు? సో నేను చూపిస్తాను ఇది ఎలా వేయాలో. పడకే కొంచెం చలిగా ఉంటుంది కదా, కొంచెం ఇది వేసుకుంటే వెచ్చగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇగో ఒక దొంగ అయితే పెట్టాను. దాని తర్వాత ఇగోండి ఒక చిన్నది అయితే పెడతాను ఇక్కడ. ఇగోండి ఇది వచ్చేసి ఫైర్ లైటర్ అనమాట. ఈ లైటరు 4 ముక్కలు ఇలా వేసేయటమే, వెలిగించేయటమే. సో వెలిగించాం కదా, వెలిగించిన తర్వాత ఇదిగోండి ఒక 4 చెక్కలు ఇలా వేసేయాలన్నమాట, బుడ్డ చెక్కలు. ఇవి ఒకటేస్తే కొంచెం మీడియం వేడిగా బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి వేసామనుకోండి అది వేడి ఎక్కువ అంటారు. గైస్, ఇప్పుడే మనం దొంగ అయితే వేసుకున్నాం కదా. నాకు ఎందుకో పాలక్ పన్నీర్ తినాలనిపిస్తుంది. చాలా రోజులు తిని పాలక్ పన్నీర్ విత్ రోటీ. సో ముందైతే పాలక్ పన్నీర్ చేసుకుందాం. ఇదిగోండి ముందుగా పాలకూర తీసి వేడి నీళ్ళలో పోసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నా. గైస్, మిక్సీ అయితే అయిపోయింది. సో ఇది మనం పక్కన పెట్టేసుకొని కొంచెం 2 ఉల్లిపాయలు కోసుకోవాలి మనం. గైస్, పాలకూర మిక్సీ అయితే అయిపోయింది కదా, 2 ఉల్లిపాయలు అయితే కోసుకుందాం. నేను ఆల్రెడీ స్టవ్ కూడా పెట్టేసా ఇక్కడ. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. పాలక్ పన్నీర్ తిని చాలా రోజులు అవుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది పన్నీరు. నాకు పన్నీర్ చాలా ఇష్టం, అంటే ప్రోటీన్ కదా. సో అసలు పాలక్ పన్నీర్ అయితే అసలు టేస్ట్ కూడా అసలు అద్భుతంగా వస్తుంది ఇక్కడైతే మాత్రం. ఇక్కడ పన్నీర్కి బేసిక్గా ఇండియాలో పన్నీర్ నాకైతే అంటే కరెక్ట్ పన్నీర్ తినలేదేమో, బట్ నాకైతే నచ్చలేదు ఇండియాలో పన్నీరు. సో ఉల్లిపాయలు కోసుకుందాం ఫస్ట్. ఒక ఉల్లిపాయ సరిపోయేటట్టుంది, చాలా పెద్దగా ఉంది ఉల్లిపాయ. ఉల్లిపాయలు అయితే అయిపోయినాయి, కట్ చేసా. సో ఇందులో మనకి ఇదిగోండి ఆకులు, తర్వాత ఇది ఒకటి స్టారు, అనాస, ఇవన్నీ దాల్చిన చెక్క, ఇవన్నీ వేసేయడమే గైస్. తర్వాత కొంచెం సాజీరా, కొంచెం ఈ సోంపు కూడా వేస్తే బాగుంటుంది. సో కొంచెం వేస్తాను, నేను ఎక్కువ వేయను. ఉల్లిపాయలు అయితే అయిపోయినాయి కదా. సో మనకి బాగా వేడెక్కినట్టుంది. సో ఉల్లిపాయలు అయితే వేసేద్దాం ఫస్ట్. ఉల్లిపాయలు వేసాం కదా, ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్.
కొంచెమే గైస్, ఎక్కువ వేయకూడదు. లో ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ గైస్. ఇదిగోండి ఆనియన్స్ కొంచెం ఇలా బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. బ్రౌన్ కలర్లో వస్తే అయిపోయినట్టే అనమాట. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేసేది వెందులో తగ్గించుకోవాలి, లేదంటే జబ్బ 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 అంటది ఇది. సో కొంచెం వాటర్ పోసేయటమే. సో ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. ఇందులో నేను ఉప్పు ఇవి కూడా వేసేస్తాను గైస్ నేనైతే, ఎందుకంటే మంచిగా మీకు కుక్ అవుతుంది కదా. సో ఉప్పు నాకు తెలుస్తుంది యాక్చువల్గా, నేను ఇట్లా వేస్తున్నాను. కానీ 1 స్పూన్ కారం గైస్, తర్వాత ఇది కొరియాండర్ పౌడరు 2 స్పూన్స్, తర్వాత మన మసాలా 2 స్పూన్స్. అంతే గైస్, నేను ఇంకా ఏమైనా అసలు ఇందులో. సో ఇది జస్ట్ లైట్గా అలా కలిపేసి 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాం. ఇంకప్పుడు మంచిగా బాగా ఉడుకుతుంది అనమాట. నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని పోసేస్తున్నా. ఇది కొంచెం హైలో పెట్టుకొని మూత పెట్టేద్దాం ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసాం కదా, పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం చపాతీ కలుపుకున్నాం. ఇవన్నీ లైట్గా హాట్ వాటర్ అయితే తీసుకున్నాను, పోసేయడమే. అసలు కాంబినేషన్ క్రేజీ ఉంటుంది గైస్ నిజంగా. చపాతీ విత్ పాలక్ పన్నీర్ చాలా ఇష్టం అసలు నాకైతే. చపాతీ కొంచెం కలుపుకొని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా మెత్తగా బాగుంటుంది అనమాట. ఇందులోనే నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేస్తాను, ఎందుకంటే మనకి చేతికి అంటకుండా ఉంటుంది కదా. కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేస్తాను. అయిపోయింది, పిండి కలిపి అయిపోయింది. జస్ట్ నేను ఒక 10 మినిట్స్ నానబెట్టేటువంటి. అప్పుడు ఏంటంటే కొంచెం మెత్తగా చాలా బాగా వస్తుంది పిండి. సో పెట్టేయడం ఇంకా. ఇవ్వండి అయిపోయింది ఆల్రెడీ. క్లోజ్. ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం గైస్ మనం. గైస్ చూసారా, ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ, చూసారా. సో ఇట్లా క్రీమీగా రావాలన్నమాట. అప్పుడు మంచిగా మనకి ఉడికినట్టు. సో ఇందులోనే జస్ట్ కొంచెం బటర్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే బటర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది గైస్. ఇదిగోండి ఇప్పుడే పన్నీర్ అయితే కట్ చేస్తున్నాను. క్యూబ్స్ కూడా నేను పన్నీర్ పెద్ద ముక్కలు కట్ చేయను, ఈక్వల్ గా కట్ చేస్తాను అనమాట. అప్పుడు మనకి ఏంటంటే చాలా తినడానికి ఈజీగా ఉంటుంది. ఈ సైజ్ క్యూబ్ లో కట్ చేస్తాను అనమాట. తినడానికి చాలా బాగుంటుంది యాక్చువల్గా. గైస్ ఎవరైనా ఐర్లాండ్ లో ఉంటే ఖచ్చితంగా మీరు డన్స్ పన్నీర్ అయితే ట్రై చేయండి. ఇదేం ప్రమోషన్ అయితే ఏం కాదు. ఇవ్వండి ప్రారం పన్నీర్ చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది. సో ఇది కూడా కట్ చేసేసుకుందాం. చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది గైస్ ఇదైతే పన్నీర్ మాత్రం. అయిపోయిందా, ఇప్పుడు వేసేయడమే గైస్ పన్నీర్ మనం. గైస్ పన్నీరు వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు, జస్ట్ అలా పైకి వేయాలి అంతే. ఫాస్ట్ కలపకూడదు అనమాట పన్నీర్ వేసిన తర్వాత. సో అలా కొంచెం సెటిల్ అవ్వాలి పన్నీర్. ఇలా చూసారా, ఇవ్వండి సెటిల్ అయితే చూడండి పన్నీర్ ఎలా ఉంటుందో. ఇవ్వండి చూసారా, అలా ఉంటుంది అనమాట. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచుదాం లో ఫ్లేమ్లోనే. మనకి హై ఫ్లేమ్ అవసరం లేదు, 6లోనే. యాక్చువల్గా పైన కొంచెం క్రీమ్ కానీ కొంచెం బటర్ కానీ వేసుకుంటే మంచిది. ఇవన్నీ పక్కనే నెయ్యి కూడా ఉంది, కొంచెం నెయ్యి వేద్దాం మనం అయితే. ఎక్కువ అవసరం లేదు గైస్, అంటే ఇది మీ చాయిస్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంతే. అలా మూసేయటమే ఒక 10 మినిట్స్. ఇది ఏం చేద్దాం అంటే వెనక్కి పంపించేద్దాం. మనం ఇప్పుడు చపాతీలు వేయాలి కదా గైస్. అదిగోండి పాలక్ పన్నీర్ అయితే వెనకాల పంపించేసాం మనం. ప్యాన్ అయితే పెట్టాను గైస్. ఇదిగోండి ఇప్పుడే చపాతీలు అయితే చేస్తున్నాం గైస్. ఎవరన్నా ఐర్లాండ్ రావాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా, అంటే చపాతీ నేర్చుకోండి ఇది నేర్చుకున్నాను కాదు, కానీ ఖచ్చితంగా మీరైతే కుకింగ్ అయితే నేర్చుకోండి. నేనైతే అంతా ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా. అంటే ఫస్ట్ నుంచి మనకి చపాతీలు అలవాటు గైస్ మనకి. సో అందుకనే మనం ప్యాన్ కూడా పెట్టేసాం ఆల్రెడీ. మంచిగా రౌండ్గా అవుతాయి మనకైతే. అంటే చపాతీ కలుపుకునే విధానంలో కూడా ఉంటుంది. 2 మినిట్స్లో అయిపోయింది సార్ చపాతీ చేసుకుని మంచిగా వీకెండ్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం గైస్ మనం అయితే. మా వైఫ్కి చాలా ఇష్టం ఈ చపాతీ పాలక్ పన్నీరు.
కానీ కుకింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తాను గైస్ నేను కూడా. అంటే మనకి కుకింగ్ ఇష్టం. హాట్ ప్యాక్లో జస్ట్ నేను ఒక టిష్యూ అయితే వేస్తాను. సో ఇది జస్ట్ ఆలివ్ ఆయిల్ స్ప్రే గైస్. ఇది జస్ట్ లైట్గా స్ప్రే చేస్తాను అంతే నేను. సో చాలా బాగా వస్తాయి ఇక్కడ. అలా మనం ఒక 9 చేయాలి గైస్. మనం అయిపోతుంది, ఒక 10 నిమిషాలు అయిపోతుంది. ఫాస్ట్గా అయిపోతాయి చపాతీలు కూడా మనకి. సో ఇది తీసేసుకోమా ఇంకా. చూసారా మంచి కాలుతాయి మన చపాతీలు. ఇంకా సెకండరీ. అంటే చపాతీ కాంబినేషన్ పాలక్ పన్నీరే కాదు, పాలక్ పన్నీరు ప్లస్ రాజ్మా లేదంటే చోలే, చాలా మంచి కాంబినేషన్ సీరియస్లీ. జస్ట్ లైట్గా సరే ఆల్రెడీ పొంగుతుంది మనకి, జస్ట్ కొంచెం అలా కొట్టేసి తిప్పేయాలి అంతే. ఆల్రెడీ 2 అయిపోయినాయి సరే, ఇంకో 2. సో గైస్ మన చపాతీని అయిపోయా కలుస్తా, ఓకేనా. ఇదిగోండి ఇదే లాస్ట్ చపాతీ కాల్ చేసి ముందు మా వైఫ్ రియాక్షన్ తీసుకున్నాం ఎలా ఉంటుందో. సో ముందు మా వైఫ్ రియాక్షన్ తీసుకున్నాం ఎలా ఉంటుందో చూద్దాం, ఏం చెప్తుందో ఏంటో. రైస్ అయిపోయింది, ముందు కర్రీ వేద్దాం. చూడండి క్రేజీ వచ్చింది కర్రీ మాత్రం. సో కర్రీ వేద్దాం ఫస్ట్ మనం. అలానే 2 రోటీ. సో ముందు ఇది చేస్తూ ఉందండి, చూద్దాం ఎలా ఉంటుందో మనకి. కెన్ యూ ప్లీజ్ టేస్ట్ ఇట్? చూద్దాం ఏం చెప్తుందో. ముందు వీళ్ళు అప్రూవ్ చేయాలి గైస్ ఎప్పుడు అయిపోయింది, ఇంకా పదండి మనం తిందాం ఇంకా. గైస్ ఇదిగోండి మనం అయితే స్టార్ట్ చేద్దాం. క్రేజీగా ఉంటుంది. గైస్ చస్. పన్నీర్ అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా బాగుంది గైస్, సీరియస్లీ అదిరిపోయింది. క్రేజీ ఉంది గైస్, నేనైతే ఎంజాయ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ like, share and subscribe. See you in the next vlog. Bye bye.